Hello students, so today we are going to discuss about the remaining 4 marks questions of Animal Diversity 1. Okay, third unit loni Animal Diversity 1 loni 4 marks questions. Last class lo nenu 3 questions discuss chesanu. Now I will discuss about the remaining questions. So now we will see the differences. How do the Hyridians differ from polychaetes and oligochaetes? Okay, so ivanni classes anamata. Arthropoda, ఓకే, ఫైలం ఆర్థ్రోపోడాకి సంబంధించినటువంటి అండ్ అనలీడాకి సంబంధించినటువంటి క్లాసెస్లో డిఫరెన్సెస్ అనమాట. వీటిలో డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. అనలీడ్స్, ఆర్థ్రోపోడ్స్ క్లాసెస్ ఇవన్నీ కూడా. సో నా విల్ సీ. సో పాలికిడ్స్, ఆలిగోకిడ్స్ ఆర్ నథింగ్ బట్ అనలీడాకి సంబంధించినటువంటి ఆర్గానిజమ్స్. అనలీడా ఫైలం, అనలీడాకి సంబంధించినటువంటి ఆర్గానిజమ్స్ క్లాసెస్ అనమాట. సో నా విల్ సీ ద క్యారెక్టరిస్టిక్స్. సో ఇఫ్ యూ సీ ద క్యారెక్టరిస్టిక్స్, హ్యాబిటాట్, హైరిడియన్స్ ఆర్ జనరలీ ఫ్రెష్ వాటర్, మెరైన్ అండ్ మాయిస్ట్ సాయిల్ ఆర్గానిజమ్స్. అంటే ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి? ఫ్రెష్ వాటర్లో ఉంటాయి, మెరైన్ అంటే సముద్ర జీవులు, అండ్ మాయిస్ట్ సాయిల్, ఓకే, తేమగా ఉన్నటువంటి మట్టిలో కూడా ఈ హైరిడియన్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పాలికేట్స్ అండ్ ఆలిగోకేట్స్. సో పాలికేట్స్ అండ్ ఆలిగోకేట్స్ వచ్చేసి ఇవి మెరైన్ ఫార్మ్స్ అండ్ ఫ్రెష్ వాటర్ ఫార్మ్స్. జనరల్ పాలికేట్స్ వచ్చేసి మెరైన్ ఫార్మ్స్, ఆలిగోకేట్స్ వచ్చేసి ఫ్రెష్ వాటర్ అండ్ మాయిస్ట్ సాయిల్లో కనిపిస్తాయి అన్నమాట. ఇవి అన్నిట్లలో ఆల్ హ్యాబిటాట్స్లో కనిపిస్తాయి. నెక్స్ట్ హెడ్, ఇఫ్ యూ సీ నో డిస్టింక్ట్ హెడ్ ఈస్ ప్రజెంట్ ఇన్ హైరిడియన్స్. హైరిడియన్స్లో ఏంటి, హెడ్ అనేది డిస్టింక్ట్గా కనిపించదు. ఓకే, నెక్స్ట్ పాలికేట్స్లో చూసుకున్నట్లయితే హెడ్ విత్ సెన్స్ ఆర్గన్స్ ఉంటాయన్నమాట. డిస్టింక్ట్ విత్ హెడ్ ఈజ్ డిస్టింక్ట్ విత్ సెన్స్ ఆర్గన్స్. అండ్ ఆలిగోకేట్స్లో వచ్చేసి నో డిస్టింక్ట్ హెడ్ ఈజ్ యాబ్సెంట్ హియర్. ఓకే, అండ్ నెక్స్ట్ పారాపోడియా. సో పారాపోడియా అనేవి ఏంటి, లోకోమోషన్కి ఉపయోగపడతాయని చెప్పాను కదా నేను. సో అవి హైరిడియన్స్లో అలాగే ఆలిగోకిడ్స్లో ఉండవు, బట్ పాలికిడ్స్లో ఉంటాయి. దే ఆర్ ప్రజెంట్ ఇన్ ద పాలికిడ్స్, దే ఆర్ అబ్సెంట్ ఇన్ ద హైరిడియన్స్ అండ్ ఆలిగోకిడ్స్. ఫైన్. నెక్స్ట్ సెగ్మెంటేషన్, అంటే బాడీ అనేది డివైడ్ అవుతుందని చెప్పాను నేను. సో బాడీ అనేది సెగ్మెంట్స్ లాగా డివైడ్ అవుతుంది. సో దాన్ని సెగ్మెంటేషన్ అంటాం. సో ఎక్స్టర్నల్గా బాడీ అనేది సెగ్మెంటెడ్గా ఉంటుంది, బట్ పాలికిడ్స్లో బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సెగ్మెంటేషన్ కనిపిస్తుంది. అంటే సపరేట్ కంపార్ట్మెంట్స్ లాగా ఉంటాయన్నమాట. బట్ హైరిడియన్స్లో బయటికి చూడగానే అవి సెగ్మెంట్స్ లాగా డివైడ్ అయినట్టుగా కనిపిస్తాయి, బట్ ఇంటర్నల్గా అవి డివైడ్ అవ్వవు అనమాట. నెక్స్ట్ పాలికిడ్స్ అండ్ ఆలిగోకిడ్స్లో చూసుకున్నట్లయితే ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా రెండు విధాలుగా ఇది సెగ్మెంట్స్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద సెగ్మెంటేషన్. నౌ విల్ సీ అబౌట్ ది సక్కర్స్. సో సక్కర్స్ ఏంటి, ఏదైనా సరే ఈ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా పారాసైటిక్ ఫామ్లో కూడా ఉండొచ్చు అని చెప్పాను కదా. అంటే వేరే ఆర్గానిజమ్స్లో ఉంటాయి, హోస్ట్లో ఉంటాయని చెప్పాను. సో హోస్ట్లో ఉన్నప్పుడు ఏమవుతాయి, వాటిని అతుక్కొని ఉండాలి. సో వాటిని అతుక్కొని ఉండడానికి, వాటి డైజెస్టివ్ సిస్టంలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా సరే ఆర్గాన్స్లో అతుక్కొని ఉండడానికి ఈ సక్కర్స్ ఉపయోగపడతాయి అన్నమాట. సో ఆ సక్కర్స్ అనేవి హైరిడియన్స్లో ఉంటాయి అండ్ పాలికిడ్స్ అండ్ ఆలిగోకిడ్స్లో ఉండవు, యాబ్సెంట్. ఓకే, సీటే, ఇవి లోకోమోషన్కి ఉపయోగపడతాయి. ఈ సీటే అనేవి హైరిడియన్స్లో ఉండవు అండ్ ఆలిగోకిడ్స్ అండ్ పాలికిడ్స్ అండ్ ఆలిగోకిడ్స్లో మాత్రం ఉంటాయన్నమాట. నెక్స్ట్ గోనోడక్స్, అంటే గొనాడ్స్ నుంచి, అంటే మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, వాటి నుంచి వచ్చేటువంటి పైప్స్ లేదా నాళాలు ఉంటాయి కదా, వాటిని గోనోడక్స్ అంటాం. సో వాటిలోకి మేల్ గ్యామెట్స్, ఫీమేల్ గ్యామెట్స్ రిలీజ్ అవుతాయి. సో ఆ గోనోడక్స్ అనేవి మనకి ఇక్కడ హైరిడియన్స్లో కనిపిస్తాయి అండ్ ఆలిగోకిడ్స్లో ఉంటాయి, బట్ పాలికిడ్స్లో యాబ్సెంట్ అనమాట, అవి ఉండవు. నెక్స్ట్ బాట్రైడల్ టిష్యూ. సో బాట్రైడల్ టిష్యూ అనేది ఒక క్యారెక్టరిస్టిక్ టిష్యూ అనమాట. అండ్ ఫైలం అనలీడాకి సంబంధించినటువంటి జీవుల్లో ఈ బాట్రైడల్ టిష్యూ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ బాట్రైడల్ టిష్యూ అనేది హైరిడియన్స్లో ఉంటుంది, రిమైనింగ్ వాటిల్లో ఉండదు, పాలికిడ్స్ అండ్ ఆలిగోకిడ్స్లో ఉండవు. ఇవన్నీ ఏంటి, క్లాసెస్ అనమాట. హైరిడియన్స్, పాలికిడ్స్ అండ్ ఆలిగోకిడ్స్ వచ్చేసి అనలీడాకి సంబంధించినటువంటి ఆర్గానిజమ్స్ అండ్ క్లాసెస్. నెక్స్ట్ క్లైటెల్లం. సో క్లైటెల్లం అనేది ఏంటి, మీరు ఎప్పుడైనా వానపామును చూసారా? వానపామును చూస్తే 13 to 14 సెగ్మెంట్స్లో మీకు థిక్ లేయర్ కనిపిస్తుంది, దాన్ని క్లైటెల్లం అంటాం. సో ఇది జనరల్గా హైరిడియన్స్లో బ్రీడింగ్ టైంలో మాత్రమే టెంపరీగా ఉంటుంది, రిమైనింగ్ టైమ్స్లో ఉండదు. బట్ ఆలిగోకిడ్స్లో మనకు కనిపిస్తుంది అనమాట. పర్మనెంట్ ఫ్రమ్ ఫార్మ్స్ కుకూన్ డ్యూరింగ్ ద బ్రీడింగ్ సీజన్. సో బ్రీడింగ్ సీజన్లో ఈ ఏరియాలో క్లైటెల్లా రీజన్లో 14 to 16 సెగ్మెంట్స్లో మనకి క్లైటెల్లా రీజన్ అని ఉంటుందన్నమాట. సో థిక్గా ఉంటుంది. సో ఆ లేయర్ని క్లైటెల్లం అంటాం. ఆ లేయర్లో ఏమవుతుంది, కుకూన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే యంగ్ వన్స్ బ్రీడింగ్ టైంలో ఎగ్స్ రిలీజ్ అయ్యి అక్కడ ఎక్స్చేంజ్ అయ్యి ఫర్టిలైజేషన్ జరిగి ఒక కుకూన్ ఫామ్ అవుతుంది అనమాట. సో అదే ఆలిగోకిడ్స్లో ఉంటుంది, బట్ పాలికిడ్స్లో యాబ్సెంట్ ఉండదు.
అండ్ హైరోడియన్స్లో వచ్చేసి టెంపరీ స్ట్రక్చర్ అనమాట, కొంతవరకే ఉంటుంది, తర్వాత కనిపించదు. నెక్స్ట్ సెక్స్ వచ్చేసి దిస్ హైరోడియన్స్ ఆర్ జనరలీ బైసెక్షువల్ ఆర్గానిజమ్స్, అంటే ఒకే జీవిలో మేల్ ఫీమేల్స్ ఆర్గాన్స్ ఉంటాయి. అండ్ పాలికిడ్స్లో యూనిసెక్సువల్, అంటే మేల్ ఆర్గానిజం సపరేట్గా, ఫీమేల్ ఆర్గానిజం సపరేట్గా ఉంటాయి. వేరస్ ఆలిగోకిడ్స్లో బోత్, అంటే మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గానిజం ఆర్ ప్రజెంట్ ఇన్ ఓన్లీ సింగిల్ ఆర్గానిజం, ఒకటే జీవిలో మేల్ ఫీమేల్ ఆర్గానిజం, ఫీమేల్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట, ఆర్గాన్స్ ఉంటాయి. ఇస్ ఇట్ ఫైన్? సో హైరిడియన్స్ అండ్ ఆలిగోకిడ్స్ ఆర్ బైసెక్షువల్ ఆర్గానిజమ్స్, అంటే ఒకే జీవిలో మేల్ అండ్ ఫీమేల్ ఆర్గాన్స్ ఉంటాయి. వేరస్ యూనిసెక్షువల్ వచ్చేసి పాలికిడ్స్లో ఏంటి మేల్ ఆర్గానిజం సపరేట్గా, ఫీమేల్ ఆర్గానిజం సపరేట్గా ఉంటాయి. ఫైన్. నెక్స్ట్ ఫర్టిలైజేషన్ వచ్చేసి ఇంటర్నల్, ఎక్కడ హైరిడియన్స్లో. అండ్ రిమైనింగ్ పాలికిడ్స్ అండ్ ఆలిగోకిడ్స్లో ఎక్స్టర్నల్, అంటే శరీర బాహ్యంగా జరుగుతుంది అనమాట. అండ్ డెవలప్మెంట్ వచ్చేసి డైరెక్ట్గా జరుగుతుంది, అంటే డైరెక్ట్గా యంగ్ వన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో డైరెక్ట్ డెవలప్మెంట్. ఇండైరెక్ట్ డెవలప్మెంట్ వచ్చేసి అంటే లార్వల్ ఫార్మ్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. డ్యూరింగ్ ద డెవలప్మెంట్ స్టేజ్ లార్వల్ ఫార్మ్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద పాలికిడ్స్, వేరస్ ఇన్ ఆలిగోకిడ్స్ డైరెక్ట్ డెవలప్మెంట్ ఇస్ సేమ్. ఓకే, డైరెక్ట్ డెవలప్మెంట్ అంటే ఏంటి? డైరెక్ట్గా యంగ్ వన్స్ అనేవి రిప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద పాలికిడ్స్ అండ్ ఆలిగోకిడ్స్ ఫ్రమ్ హైరిడియన్స్. ఓకే, సో దట్ ఇస్ ద థింగ్. సో హ్యాబిటాట్, హెడ్, పారాపోడియా, సెగ్మెంటేషన్, సక్కస్, ఫర్టిలైజేషన్, సీటే, గొనోడక్స్, బాటరైడల్ టిష్యూ, క్లైటెల్లమ్, డెవలప్మెంట్ అండ్ సెక్స్. సో దిస్ ఇఫ్ యూ డిస్క్రైబ్ ఆల్ అబౌట్ దిస్ క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోండి, ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ క్రస్టేషియన్స్. నేను మీకు లాస్ట్లో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫార్వర్డ్ చేస్తాను. సో ఒక్కొక్క చాప్టర్లో ఏవి ఇంపార్టెంటో అవన్నీ చాలా పర్ఫెక్ట్గా చదువుకోండి. ఓకే, సో నేను ఈ క్రస్టేషియన్స్, పాలికిడ్స్ ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ ఈ చాప్టర్లో నుంచి 4 మార్క్స్ నుంచి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి సో ప్లీజ్ గో త్రూ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆఫ్ దిస్ చాప్టర్. ఓకే, నెక్స్ట్ ఐ విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఆర్ ద చీఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రస్టేషియన్స్. క్రస్టేషియన్స్ యొక్క చీఫ్ క్యారెక్టర్స్ ఏంటో చెప్పండి. సో క్రస్టేషియా ఈజ్ నథింగ్ బట్ ద క్లాస్ విచ్ ఈజ్ ఇంక్లూడెడ్ అండర్ ఆర్థ్రోపోడా ఫైలం. సో ఫైలం ఆర్థ్రోపోడా నుంచి నేను క్యారెక్టరిస్టిక్స్ చెప్పాను కదా, ఆ ఫైలం ఆర్థ్రోపోడాకి సంబంధించినటువంటి ఒక క్లాస్ అనమాట ఇది క్రస్టేషియన్స్. సో అంటే పీతలు అంటారు కదా, పీతలు రొయ్యలు అంటారు కదా, అవి అనమాట. సో అవన్నీ కూడా ఈ ఆర్థ్రోపోడాకి సంబంధించినటువంటి క్రస్టేషియాలోకి ఇంక్లూడ్ అవుతాయి ఆర్గానిజమ్స్ అన్నీ కూడా. సో ఫైలం ఆర్థ్రోపోడా అండ్ సబ్ ఫైలం మ్యాండిబులేటా అండ్ క్లాస్ క్రస్టేసి అనేటువంటి క్లాస్లో ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యాయి అనమాట. సో ఇవన్నీ కూడా అక్వాటిక్ అంటే ఏంటి? వాటర్లో ఉంటాయి, ఎక్కువ శాతం మనకు వాటర్లోనే కనిపిస్తాయి. అండ్ సోఫోలోథొరాక్స్ ఇస్ ఫౌండ్ బై ద ఫ్యూజన్ ఆఫ్ హెడ్ అండ్ థొరాక్స్. చూడండి, హెడ్ థొరాక్స్ రెండు ఫ్యూజ్ అయిపోయి సెఫలోథొరాక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ కవర్డ్ బై కైటినస్ కార్పేస్. చూడండి, మీరు ఎప్పుడైనా రొయ్యలకి పైన లేయర్ని చూడండి గట్టిగా ఉంటుంది, సో దాన్ని ఏమంటారు? కార్పేస్ అంటారు. సో కైటిన్తో ఏర్పడినటువంటి లేయర్ ఉంటుంది, దాన్ని కార్పేస్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఎగ్జోస్కెల్టన్ గెట్స్ హార్డెన్ బై కాల్షియం కార్బోనేట్ అండ్ క్రాబ్స్ అండ్ లోబ్స్టర్స్. ఓకే, చూడండి, శరీర బాహ్యంగా కూడా ఒక లేయర్ ఉంటుంది, గట్టిగా పొలుసులతో ఏర్పడుతుంది అనమాట, అది కాల్షియం కార్బోనేట్తో ఏర్పడుతుంది. ఓకే, సో మీరు ఎప్పుడైనా రొయ్యల్ని చూసినప్పుడు తెలుస్తుంది, రొయ్యల పైన ఒక థిక్ లేయర్ ఉంటుంది, దాన్ని ఎగ్జోస్కెల్టన్, శరీర బాహ్యంగా ఉంది కాబట్టి దాన్ని బాహ్య అస్థిపంజరం అంటారు లేదా ఎగ్జోస్కెల్టన్ అంటారు. అది చాలా గట్టిగా కాల్షియం కార్బోనేట్తో ఏర్పడి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ సెఫాలిక్ రీజన్ బేర్స్ 1 pair ఆఫ్ యాంటీనే అండ్ 1 pair ఆఫ్ యాంటీన్యూల్స్. ఓకే, చూడండి, ఇక్కడ యాంటీనే ఉంటాయి, యాంటీన్యూల్స్ ఉంటాయి. ఓకే, అండ్ మ్యాండిబుల్స్ ఉంటాయి అండ్ 2 pairs ఆఫ్ మ్యాగ్జిల్లే. సేమ్ కాక్రోచ్లో ఎలా అయితే మౌత్ పార్ట్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే మౌత్ పార్ట్స్ ఉంటాయి హెడ్లో. సెఫాలిక్ అంటే ఏంటి? హెడ్ రీజన్లో ఉంటాయి అనమాట మౌత్ పార్ట్స్. అండ్ థొరాసిక్ అండ్ అబ్డామినల్ రీజన్లో టు బి బైరామస్ అంటే ఏంటి? 2 legs లాగా ఏర్పడతాయి. ఓకే, సో లోకోమోటరీ ఆర్గానల్స్ ఉంటాయి, అందుకే వాటిని బైరామస్ అంటారు. అపెండేజెస్ ఆర్ బైరామస్, రెండు వస్తూ ఉంటాయి అనమాట థొరాసిక్ అండ్ అబ్డామినల్ రీజన్లో ఇదంతా కూడా. నెక్స్ట్ రెస్పిరేషన్ ఇస్ జనరలీ బై గిల్స్, ఎందుకంటే వాటర్లో ఉంటాయి కాబట్టి గిల్స్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది. సో గిల్స్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది, దాన్ని బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటారు. బ్రాంకియల్ గిల్స్ ఆర్ బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటారు. ఓకే, సో గిల్స్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ గ్రీన్ గ్లాండ్స్ ఆర్ యాంటీనరీ గ్లాండ్స్ ఆర్ ప్రెజెంట్ విచ్ కన్సిడర్డ్ యాజ్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్. సో ఇక్కడ గ్రీన్ గ్లాండ్స్ అని ఉంటాయి, ఆ గ్రీన్ గ్లాండ్స్ ద్వారా ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ లాగా పనిచేస్తాయి. ఫైన్, ఇక్కడ ఆర్గన్స్ అని రాసుకోండి. అండ్ నెక్స్ట్ సెన్సరీ ఆర్గన్స్ ఇంక్లూడ్స్ కాంపౌండ్ ఐస్, సాటోస్టిస్ అండ్ యాంటీనీ. సో ఇక్కడ చూడండి, హెడ్ పైన సెన్సరీ ఆర్గన్స్ ఉన్నాయి, ఐస్ ఉన్నాయి, స్టాటోసిస్ట్ ఉన్నాయి, యాంటీనే ఉన్నాయి.
ఓకే. సో కాంపౌండ్ ఐస్ కూడా ఉంటాయి. మీరు ఎప్పుడైనా రొయ్యని దగ్గరికి అబ్జర్వ్ చేసి చూడండి, ఇవన్నీ కనిపిస్తాయి. సో అలా మీరు డైరెక్ట్గా లైవ్గా చదువుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఒక్కసారి రొయ్యల్ని ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అలాగే కాక్రోచ్ని కూడా చూసినట్లయితే వాటిలో చదివినప్పుడు వాటి క్యారెక్టరిస్టిక్స్ కూడా మీకు ఈజీగా అర్థమైపోతాయి. నెక్స్ట్, ఇట్ షోస్ సెవెరల్ లార్వల్ ఫార్మ్స్ రిజల్టింగ్ ఇన్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్. ఓకే. సో లార్వల్ ఫార్మ్స్ అంటే డింబక దశలు ఉంటాయన్నమాట. ఓకే. ఆ డింబక దశలు కనిపించడం ద్వారా దీన్ని ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటారు. ఓకే. ఎగ్జాంపుల్ పేలియోమాన్, ఫ్రెష్ వాటర్ ప్రాన్. ఓకే. మంచినీటిలో కనిపించేటువంటి రొయ్యలు, క్యాన్సర్ క్రాబ్ అంటే పీతలు అంటాం కదా, పీతలు. అండ్ నెక్స్ట్ బెలానస్, దట్ ఈస్ నథింగ్ బట్ రాక్ బర్నాకల్. సో ఇవన్నీ కూడా జనరల్గా ఆర్థ్రోపోడాకి సంబంధించినటువంటి జీవులు. సో ఇవన్నీ కూడా ఎక్కడ ఇంక్లూడ్ అయ్యాయి? క్లాస్ క్రస్టేసి అండ్ సబ్ఫైలం మాండిబులేటాలో ఇంక్లూడ్ అయ్యాయి. ఓకే. సో దీస్ ఆర్ ద characteristics of crustaceans. Fine. So please go through these 2 questions. In the next class I'll discuss about the remaining questions. Fine. Thank you.